ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చింది. దానికి ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ప్రమాణస్వీకారం చేయడం ఈ భారతదేశానికి శుభసూచకంగా భావిస్తూ, ముఖ్యంగా నేను నిజామాబాద్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా ఒక ఆనందాన్ని వ్యక్తం చేయడం ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సంతకం గెలిచిన తర్వాత మూడోసారి కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు ఇచ్చే సంతకం పెట్టడం నిజంగా గర్వకారణంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో 9,03,00,000 మంది రైతులకు 20,000 కోట్ల రూపాయలు 17వ విడత సంతకం పెట్టి నిధులు విడుదల చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా నేను మన స్థానిక ఎంపీ అరవింద్ గారు గెలిచినప్పుడు వారికి శుభాభినందనలు తెలియజేస్తూ, మరి కిసాన్ సమ్మాన్ నిధిలో కొంచెం మంది రైతులకు ఇంకా ఆ లబ్ధి పొందలేకపోతున్నారు. నిజంగా లబ్ధికి అర్హులైన వారు కూడా పొందలేకపోతున్నారు. మరి ఎంపీ గారు రాగానే మా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అతనికి అతని దృష్టికి మేము తీసుకెళ్ళి ప్రతి పేద రైతుకు కిసాన్ సమ్మాన్ వచ్చేటట్లు ఎంపీ గారు చొరవ తీసుకొని, మరి రానున్న కాలంలో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా నిజమైన రైతుకు, అర్హత ఉన్న రైతుకు కిసాన్ సమ్మాన్ నిధులు సంవత్సరానికి 6,000 రూపాయలు వచ్చేటట్లు కృషి చేస్తామని, మరి ఈ నిధులు శాంక్షన్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మా ఎంపీ అరవింద్ గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు మా నిజామాబాద్ జిల్లా కిసాన్ మోర్చా తరఫున శుభాభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. గతంలో కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో పరిపాలన నీతిగా, నిజాయితీగా, సకల జనులు మెచ్చే విధంగా భారతదేశంలో జరిగిందని, ఇక్కడ మన ఎంపీ అరవింద్ గారు ఎలాంటి ఆడంబరాలు పోకుండా ఒక నిజాయితీగా పాలన సాగించాడని మొన్న లోక్సభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చిన ఈ ప్రజలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మూడవసారి ముచ్చటగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మిత్రులు పెద్దలు తిరుపతన్న చెప్పినట్టు కిసాన్ సమ్మాన్ నిధికి దాని కింద తొలి సంతకం చేయడం వల్ల ఇప్పుడు మోడీ రైతుల పక్షపాతి అని నిదర్శనమైంది. గతంలో ఇక్కడ ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బాంధవుడు, పసుపు బోర్డు అంబాసిడర్ అరవింద్ అన్న గారు చెప్పినట్టుగా ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం, రైతులకు కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేయడం, సకల జనులు మెచ్చే విధంగా ఇటు యువత కానివ్వండి, అటు మహిళలు కానివ్వండి, ఇటు రైతులు కానివ్వండి, అన్ని విధాలు మెచ్చే విధంగా ప్రభుత్వం కొనసాగుతుందని, మోడీ గారి నాయకత్వంలో ధర్మపురి అరవింద్ అన్న గారు ఎంపీ గారు ప్రజల నమ్మకాన్ని మమ్ము వేయకుండా అందరికీ లబ్ధి చేకూర్చే విధంగా అన్ని విధాలు అందుబాటులో ఉండి ప్రజలకు మేలు చేస్తారని, అట్లాగే ఎమ్మెల్యే రాకేష్ అన్న గారు ఆర్మూర్ ఎమ్మెల్యేగా తాను గెలిచిన తర్వాత ఈ లోక్సభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన ఒక 28,000 మెజార్టీ ఇవ్వడం చాలా ఆనందదాయకం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.